సో సంధ్య, సో ఎన్ని రోజులు అయితే నువ్వు స్టార్స్ ఫిట్నెస్ జోన్లో జాయిన్ అయ్యి? 1.5 month అయింది మేడం. సో మీకు ఏం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే బిఫోర్? డయాబెటీస్ ఉంది మేడం, టైప్ 2 డయాబెటీస్ ఉంది. ఓకే, దానికోసమని మెయిన్గా నేను జాయిన్ అయ్యాను. సో ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నీకేమనిపించింది? మీకు కాన్ఫిడెంట్ ఉండేనా క్లాస్ జాయిన్ అయినప్పుడు నేను తగ్గించుకోగలుగుతా, నేను ఇట్లా అనేది? కాన్ఫిడెంట్ ఉండే మేడం. ఓకే, మీరు కూడా నాకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఓకే. అప్పుడు చాలా హై ఉండే, నేను జాయిన్ అయినప్పుడు చాలా హై ఉండే మేడం. ఎన్ని షుగర్ లెవెల్స్ ఎంత ఉండే? లెవెల్స్ అబౌవ్ 300 ఉండే మేడం. ఓకే, సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు 1.5 month తర్వాత మీరు టెస్ట్ చేయించారు కదా, మీకు ఎంత ఉంది? 117 ఉంది మేడం. వెరీ గుడ్, అంటే యూ కేమ్ టు బార్డర్ లైన్. లైన్. సో ఇక్కడ నీకు ఒక గుడ్ చేంజ్, రైట్? సో అబౌట్ అండ్ డైట్ మీ మేడం మంచిగా ఇచ్చారా? మీరు ఇచ్చిందే ఫాలో అవుతున్నా మేడం 1 month నుంచి. ఓకే, వాట్ ఈస్ ద చేంజ్? ఎంత లాస్ అయ్యారు? ఆల్మోస్ట్ 3 kgs లాస్ అయినా మేడం. సో 3 kgs ఈజ్ అంటే వెయిట్ అనేది పక్కకు పెట్టండి, బాడీలో ఉన్న ఫ్యాట్ అనేది మనకు డిక్రీజ్ కావాలి, మన గోల్ అది. అండ్ మెయిన్ థింగ్ మనకు మన డయాబెటిక్స్ కంట్రోల్లోకి రావాలి అని చెప్పాను. ఖచ్చితంగా వస్తుందని మీకు గ్యారంటీ చెప్పాను. నీకు నెల రోజుల్లో పోయి నేనే చెప్పాను ఇంకా టెస్ట్ చేయించుకోను అని చెప్పి అని అన్నారు. సో ఆర్ యూ హ్యాపీ? చాలా హ్యాపీ మేడం. టాబ్లెట్ కూడా మానేయమని చెప్పారు. అదే డోసు తగ్గించాలి, కంప్లీట్గా ఇప్పుడే బంద్ చేయకు. జస్ట్ ఎందుకంటే ఆ డోస్ వల్ల ఏమవుతుందంటే నీకు డౌన్ అయినట్టు, బాగా షుగర్స్ ఇంకా డ్రాప్ అవుతుంటాయి వైల్ డూయింగ్ ద ఎక్సర్సైజెస్, ఇంకా స్లోగా డ్రాప్ అవుతుంటాయి. అందుకోసమని ఇప్పుడే బంద్ చేయకండి. సో డాక్టర్ ఏమైనా చెప్పారా స్టాప్ చేయమని, డోస్ తక్కువ చేయమన్నారు? ఏం చెప్పలేదు, డోస్ తక్కువ చేద్దామని. అయ్యా, స్టార్టింగ్ రేంజ్ డోస్ తీసుకోండి ప్రజెంట్గా అయితే, దాన్ని అయితే బంద్ చేయకండి. ఇంకా చూద్దాం, ఇంకా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బెల్లీ ఫ్యాట్ తగ్గాలి. సో నవ్వు నీ టార్గెట్ ఏంటి మొత్తం నీ బాడీ మీద? సో డూ యూ లవ్ యువర్ బాడీ? కోర్స్ మ్యామ్. సో మనం చేసేదైతే అదే కదా. సో ఇంకా మీ ఫేస్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా? మరి గ్లో వచ్చింది మేడం, ప్రీవియస్ కంటే ఇప్పుడు చాలా గ్లో వచ్చింది. థ్యాంక్ యూ. సో 1.5 monthలో మీకు గుడ్ చేంజ్ వచ్చింది, మీకు డయాబెటీస్ రెడ్యూస్ అయినాయి. అండ్ 1 more కూడా చెప్పారు, ఇంకో ఏదో ప్రాబ్లం కూడా ఉంది అన్నారు అప్పుడు. డయాబెటీస్తో పాటు కొంచెం వీక్నెస్ ఇది అవి అన్నీ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గినాయి. కాన్స్టిపేషన్ అదంతా కూడా మొత్తం ఇప్పుడు ఏ కంప్లైంట్స్ లేవు. మీకు డైట్ ఎలా అనిపిస్తుంది? ఆకలి అవుతుందా? నేను ఇచ్చిన డైట్ మీకు సరిపోతుందా? అసలు ఆకలి లేదు. 1-2 days కొంచెం హార్డ్ అనిపించింది, కానీ అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ అయితే ఇప్పుడైతే మీరు అంటే నేను ఇచ్చే డైట్లో కొంచెం ప్రోటీన్ అనేది ఉంటుంది, ఎందుకంటే వీల్ గివ్ ఎ టైప్ ఆఫ్ ఎ కీటో కాబట్టి. సో బాడీని హీట్ చేస్తుంది, దాన్ని స్లోగా అది కూడా మీ బాడీ అడక్ట్ అవుతున్న కొద్దీ వీకెండ్ దానికి ఇప్పుడు మీకు ఏంటి సొల్యూషన్ అని చెప్పాను. సో వాట్ టు డూ, యూ జస్ట్ మెయింటైన్ దట్. ఓకే సంధ్య, థ్యాంక్ యూ.